ఎంత బాగా కలుపుచున్నారో చూసారు కదా. ఈ విధంగా గోధుమ పిండి కలిపినట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మొక్కను వచ్చేసి మేము నర్సరీ నుంచి 60 రూపీస్కి అయితే తీసుకొచ్చన్నమాట. సో దాన్ని అయితే మేము వేసుకుంటున్నాము. సో యాక్చువల్గా ఏంటంటే ఈ మొక్క తెచ్చినప్పటికీ ఒక 1 మంత్లోకి చక్కగా మంచి గుబూరుగా ఎదిగేసింది. సో ఈ మధ్య నుంచి డల్ అయిపోయింది. అది ఎందుకు డల్ అయిందో తెలియదు, వాడిపోయింది. దానికి ఎవరి కళ్ళు పడిపోయి అసలు దిష్టి తగిలేసింది అనమాట. మా చెట్టు అలా వేలబడిపోతుంటే చాలా బాధ అనిపించింది. సో చెట్టు మొన్నటిదాకా చూసి 2 కళ్ళు చాలేవి కదన్నమాట, పెద్ద పెద్ద ఆకులతో భలే వచ్చింది. ఒకేసారిగా మరి ఏమైందో తెలియదు, మొత్తం అంతా చచ్చిపోయినట్టుగా దగ్గరికి ముడుచుకొని ఉండిపోయింది. అయినప్పటికీ మేము దానికి పడే బుద్ధి కాలేదు. సరే అలా ఉన్నాయి, ఎన్నాళ్ళు అలా ఉంటుంది అని చెప్పేసి వదిలేసాం అన్నమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ చెట్టు మీద తెచ్చుకున్నప్పుడు మేము ఎలా ప్లాంటేషన్ చేసుకున్నాము ఏ విధంగా అన్నది మేము మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కాంపోస్ట్ అనమాట. ఈ కాంపోస్ట్ చేయడం వల్ల మనకి మొక్క అనేది చాలా బాగా ఎదుగుతుంది. కానీ మొక్కలు కూడా దృష్టి తగులుతుందండి కంపల్సరీగా. కను దృష్టి కానీ తగిలితే మొక్కలు కూడా పోతాయి. అలా మేము చాలా లాస్ అయ్యాము. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, పైన 3rd ఫ్లోర్ చెట్లు కనిపిస్తున్నాయి కదా. సో ఈ మొక్కనైతే మేము అక్కడ పెట్టబోతున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో చెట్లు మనం వేసుకునేటప్పుడు వాటికి ఈవెన్ లేడీస్ అయినా సరే మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో వాటిని టచ్ చేయకుండా ఉండండి. అది కూడా మంచి పద్ధతి. ఎందుకనంటే చెట్లకి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అని అంటారు. సో అది ఎంతవరకు నిజం అబద్ధం నాకు తెలీదు, బట్ నేనైతే టచ్ చేయను 3 days. నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇలా చక్కగా వేసేసుకున్నాము. ఎంత అందంగా ఉందో చూడండి చెట్టు. కానీ ఏమైందో తెలియదు, మేము వేసిన తర్వాత అన్ని చెట్ల మీద ఈ చెట్టు మంచి లుకింగ్ వచ్చేసింది అన్నమాట. అసలు ఎంత బాగుందో చూడటానికి. పెద్ద పెద్ద ఆకులు అయిపోయాయి చుట్టూ. అదొక డిఫరెంట్ ఒక ఫ్లవర్ వైజ్ లాగా అయిపోయింది. సైడ్ నుంచి చెట్లు అవి వచ్చేసి చాలా ఫాస్ట్గా ఎదిగేసింది. బట్ ఒక 2 days కూడా టైం పట్టలేదు, ఆకులు రాలిపోయి దగ్గరికి ముడిచిపోయినట్టుగా అయిపోయింది అన్నమాట. సో చూద్దాం దాని పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో తెలీదు. సో ఇదిమాట గైస్. సో ఈ విధంగా మీరు ప్లాంటేషన్ చేసుకోండి, చాలా బాగా ఎదుగుతాయి చెట్లు మటుకు. సో చెట్లు అవి అంటే పెంచుకోవడం వల్ల మనకు కూడా తెల్లవారి లెక్కన వాటి మొహాలు చూస్తే ఒక ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. సో మేము అలానే వేసుకుంటున్నాం అన్నమాట. సో మన ఇంట్లో ఎంత కాస్ట్లీ ఉన్నా సరే ఒక చెట్టు పెంచితే ఆ పచ్చదనం వల్ల వచ్చే ఆ లుకింగ్, ఆ బ్యూటీనెస్ చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఒకటి కాకపోయినా 2 అయినా సరే ఇంటి దగ్గర చెట్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేనైతే చెట్లకి రైస్ కడుగుతాం కదా, ఆ వాటర్, తర్వాత ఆనియన్స్ కట్ చేసిన తర్వాత వాటర్ వేసుకుంటాం కదా క్లీన్ చేయడానికి. సో ఆ వాటర్ యాడ్ చేస్తాను. అంటే చల్లటి నీళ్ళు మాత్రమే వేయాలి. ఈ ఎండాకాలం కదా, వేడి వేడి నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి ఆ వేడి నీళ్ళు అసలు వేయకండి, ఓకేనా. అండ్ కొలాయి వాటర్ కంటే మీరు డైరెక్ట్ బోర్ వాటర్ వేస్తే ఇంకా మంచిది అన్నమాట, బాగా ఎదుగుతాయి. అండ్ వీటితో పాటు పెట్టాను కదా చెట్లు, అవన్నీ ఆల్మోస్ట్ 1 year అయిపోయాయన్నమాట. చక్కగా పెద్ద పెద్దవి అయిపోయాయి. అవి కొనేటప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు భలే ఉన్నాయన్నమాట. పెద్ద పెద్దవి అయిపోతే భలే అనిపించింది. ఇప్పుడు అవే చెట్లు నర్సరీలో అడిగితే చాలా కాస్ట్ చెప్తున్నారు, 3000 4000 అలా చెప్తున్నారు అన్నమాట. సో ఇంతే గైస్, మా వీడియో మీకు నచ్చినట్టుగైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్.